దేశవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో ప్రభుత్వం మరో భారీ విజయాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ పై స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఓడరేవులను కస్టమ్స్ అధికారులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్ గా చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక నేవీతో కలిసి స్పెషల్ ఆపరేషన్ ను భారత్ నిర్వహించింది. ఇక ఇటీవల భారత తీర రక్షక దళం 6,000 కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ ను తీసుకువెళుతున్న ఓడను స్వాధీనం చేసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 6 మయన్మార్ జాతీయులను పెద్ద యాంటీ నార్కోటిక్ ఆపరేషన్ లో అరెస్టు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఒక్కోటి 2 కిలోల బరువున్న దాదాపు 3,000 ప్యాకెట్లలో ఈ డ్రగ్ ను ప్యాక్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు దేశంలో పట్టుబడిన డ్రగ్స్ లో ఇదే అతి పెద్దది. గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో 2021 సెప్టెంబర్ లో 3,000 కిలోల హెరాయిన్ పట్టుబడింది. నవంబర్ 14న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నేవీ మరియు గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ లో గుజరాత్ సమీపంలోని అంతర్జాతీయ జలాల నుండి 700 కిలోల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకుని 8 మంది ఇరాన్ పౌరులను అరెస్టు చేసింది. ఇది కాకుండా ఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదే రోజు సుమారు 900 కోట్ల విలువైన 82.53 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకుంది. కోస్ట్ గార్డ్ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ నవంబర్ 23న సాధారణ పెట్రోలింగ్ లో ఉండగా బారెన్ ద్వీపం సమీపంలో ఒక ఫిషింగ్ ఓడ అనుమానాస్పద కార్యాచరణను గమనించినట్లు రక్షణ అధికారి తెలిపారు. బారెన్ ఐలాండ్ పోర్ట్ బ్లెయిర్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓడను హెచ్చరించి వేగాన్ని తగ్గించాలని కోరారు. ఇంతలో పైలట్ దీనిపై అండమాన్ నికోబార్ కమాండ్ కు సమాచారం అందించాడు. వెంటనే మా సమీప పెట్రోలింగ్ ఓడలు బారెన్ ద్వీపం వైపు వెళ్లాయని, తదుపరి విచారణ కోసం నవంబర్ 24న ఫిషింగ్ ఓడను పోర్ట్ బ్లెయిర్ కు తీసుకెళ్లామని అధికారి తెలిపారు. ఓడలో ఉన్న 6 మయన్మార్ జాతీయులను అరెస్టు చేశారు. మెథాంఫెటమిన్ భారతదేశం, దాని పొరుగు దేశాలలోకి అక్రమంగా రవాణా చేయడం జరుగుతుంది. సంయుక్త విచారణ కోసం అండమాన్ నికోబార్ పోలీసులకు సమాచారం అందించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని భారత జలాల్లో ఇలాంటి నిషిద్ధ వస్తువులు పట్టుబడడం ఇదే మొదటిసారి కాదు. 2019, 2022లో భారత జలాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విదేశీ నౌకల నుంచి ఇలాంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.